బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హరీష్ రావుకు బిగ్ షాక్ తగిలినట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికలకు ముందే ప్రధాన అనుచరుడు జలకిచ్చాడని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంబటి మహేష్ గౌడ్. 12 ఏళ్లుగా బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించినటువంటి అంబటి మహేష్ గౌడ్ హరీష్ రావుకు కుడి భుజంగాను మెలిగినట్లు సమాచారం. పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంబటి మహేష్ గౌడ్. గ్రామ అభివృద్ధి కోసమే పార్టీలో చేరినట్లయితే అంబటి మహేష్ గౌడ్ వెల్లడించినట్లు సమాచారం. ఇక పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానంటున్నాడు అంబటి మహేష్ గౌడ్. హరీష్ రావుకి అయితే ఈ సర్పంచ్ ఎన్నికలకు ముందు బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఇక సిద్దిపేట బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందే భారీ చేరికలతో మిగతా వారికి కూడా చేరడానికి అవకాశం దొరికినట్లే ఉందని చెప్పుకోవచ్చు. ఇక సర్పంచ్ ఎన్నికలతో సిద్దిపేట కాంగ్రెస్ స్వరూపం కూడా మారబోతుందని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇక అంబటి మహేష్ గౌడ్ చేరికతో సిద్దిపేట అర్బన్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామం నుంచి ఉన్నటువంటి కీలకమైన నాయకుడు, బీఆర్ఎస్ పార్టీలో 12 ఏళ్లుగా సేవలు అందిస్తున్నటువంటి అంబటి మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. హరీష్ రావుకు సర్పంచ్ ఎన్నికలకు ముందే ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇక అంబటి మహేష్ గౌడ్ చేరికతో మిగతా నాయకులు అసంతృప్తులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులకు కూడా కొంత ధైర్యం ఇచ్చినట్టుగానే సమాచారం చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి అంబటి మహేష్ గౌడ్ చేరికతో మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి లేదా ఇతర పార్టీలోకి వెళ్ళడానికి ఆలోచన చేస్తారని అయితే విశ్లేషకుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల ముందు హరీష్ రావుకు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మా మిత్రుడు అంబటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ, బలమైన నాయకుడు. టీఆర్ఎస్ పార్టీలో గత 12 సంవత్సరాలుగా పనిచేసి హరీష్ రావు దూరల పాలనలో అణిచివేయబడ్డ వ్యక్తి ఈ రోజు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తాను కూడా భాగస్వాములై ప్రజలకు అండగా నిలబడాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని ఒక యువ నాయకుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నా. ఈ రోజు చాలా సంతోషం. మా గ్రామ శాఖ అధ్యక్షుడు పరశురాములు గాని, నవీన్ గాని, మా మండల అధ్యక్షుడు విక్షపతి గారు గాని, ఆ గ్రామానికి సంబంధించినటువంటి రాజు గాని, నరసింహన్న గాని, దాసంజన ఇన్ఛార్జు, లక్ష్మణ ఇన్ఛార్జు, తర్వాత మా రాజు గాని, వీళ్ళంతా ఇంకో రాజు గాని, వీళ్ళంతా నాకు పాత నుంచి పరిచయం. మా కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఒక మంచి వాతావరణం కనబడతా ఉంది. ఈ రోజు ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గెలిపే లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా, ప్రజాశ్రేయసే లక్ష్యంగా, ప్రజలకు పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరూ కపటాలు మానేసి మనమందరం కలిసిమెలిసి ఉండాలి, గ్రామాభివృద్ధి జరగాలి. అది అందరం కలిసి ఉంటేనే సర్పంచ్ గెలుస్తాం, వార్డు మెంబర్లు గెలుస్తాం, ఉప సర్పంచ్ గెలుస్తామనే మంచి ఆలోచనతోనే నిన్ననే రాత్రి పరశురామ రాత్రి నవీన్ గారు నాకు ఫోన్ చేసి, అన్నా కడకపల్లి నుంచి మా మహేష్ అన్న చేనేత ఉన్నాడు, ఒక బీసీ బిడ్డ. నేను ఒకటే చెప్పిన పరశురాముడు, అన్నా ఆ గ్రామం మీది, ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎంతో బలపితమైన పార్టీని ఈ రోజు వరకు కాపాడారు. నేను ఏ డిసిజన్ అయితే దానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్పిన. ఎందుకంటే గ్రామాలలో అందరం పాత కొత్త కలయిక కలుసుకున్నప్పుడే మనం ముందుకు పోతాం, మనం విజయకంగా మోగిస్తామని తెలియజేస్తాం.